చాలా మంది అరే నక్సలైట్లు అనే వాళ్ళు ఉండింటే వ్యవస్థలన్నా బాగా పనిచేసినాయి కదరా ఆ రోజు. వాళ్ళు లేకుంటే కానీ ఈరోజు మన సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఉండేవి కదరా అని అనుకుంటున్నారు. దయచేసి మీ మీడియా మిత్రుల్ని కూడా నేను కోరుకుంటున్నా, వాస్తవాలను ప్రపంచానికి తెలియజేసేది మీరే కాబట్టి ఆలూరు నియోజకవర్గంలో ఏం జరుగుతుందో మీరు కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. ఎక్కడో పక్క నియోజకవర్గంలో ఉండే బోయ సామాజిక వర్గం నాయకులు వచ్చి మాట్లాడినారు కదా, అదే నియోజకవర్గంలో ఉండే గుమ్మనూరు జయరాం గారు కానీ బొజ్జమ్మ గారు కానీ వీళ్ళు ఎందుకు స్పందించాలా అంటే విరూపాక్షి గారిది తప్పు లేదు కాబట్టి. విరూపాక్షి గారి పైన స్పందిస్తే స్థానికంగా ఉన్న బోయ సామాజిక వర్గం వాళ్ళు కానీ మిగతా కులస్తులు కానీ ఎవరు కూడా ఒప్పుకోరు కాబట్టి. బయట వాళ్ళది ఏముంది, వస్తారు తిడతారు పోతారు, కానీ స్థానికంగా ఉండే వాళ్ళు విమర్శలు చేస్తే రేపు ప్రజలను ఎదుర్కోవాలి కదా. ఇటువంటి అన్యాయాలన్నింటినీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండం. ఖచ్చితంగా రానున్న రోజులలో నేను చెప్పే మాట కాదు, ఎవరెవరైతే నిలుగుతున్నారో వాళ్ళకందరికీ చెప్తానా, 2 ఏళ్ళు మీ ఇష్టం, ఇంకా ఎన్ని కేసులు పెట్టుకుంటారో ఎన్ని దాడులు చేసుకుంటారో 2 ఏళ్ళు చేసుకోండి. కానీ అన్యాయంగా టీడీపీ వాళ్ళకన్నా ముఖ్యంగా అన్యాయంగా కేసులు పెట్టిన ఆఫీసర్లను మాత్రం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను సామాన్య ప్రజలను ఎవరైతే అవమానపరుస్తున్నారో, అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారో, స్టేషన్కు పోవాలంటే కూడా భయానకరమైన వాతావరణాన్ని మీరు సృష్టిస్తున్నారు. అటువంటి అధికారులకు చాలా సూటిగా స్పష్టంగా చెప్తున్నాం, మీరు ఖచ్చితంగా ఎంక్వైరీలు ఫేస్ చేయాల్సిందే. ఏ రకంగా అయితే ఈరోజు మేము కేసులు అనుభవిస్తున్నామో, మీ పైన సస్పెన్షన్లు ట్రాన్స్ఫర్లు అని అనుకుంటారేమో, అది కానే కాదు. మీరు కూడా ఖచ్చితంగా కేసులు ఫేస్ చేయాల్సిందే, ఈ జైలును చూడాల్సిందే అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాష్ట్రంలో డిఎస్సి గురించి జరుగుతుంది. డిఎస్సి టీచర్ పోస్టులు ఇవ్వలేకుండా కూడా ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారని చెప్పి టీడీపీ వాళ్ళు ఆరోపిస్తారు. అంటే టీడీపీ పోస్టులు ఇవ్వలేని వాళ్ళు కూడా ధర్నా చేస్తున్నారంటే మీరు అమ్ముకున్నా కూడా తప్పులేదా? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా స్పోర్ట్స్ కోటాను అడ్డం పెట్టుకొని మీరు ఉద్యోగాలు అమ్ముకున్నారని చెప్పి చెప్తున్నారు. దానిపైన క్లారిటీ ఇవ్వమని చెప్పి మేము అడుగుతున్నాం. రెండోది బాధితులు అడుగుతున్నారు. దానిపైన మీరు చర్చ పెట్టకుండా మీరు ఇవ్వలేకపోయినారు, మేము ఇచ్చినాము, అది సందర్భం కాదు కదా. మేము అవకతవకలు జరిగినాయి డిఎస్సిలో అని చెప్తున్నాం. స్పోర్ట్స్ కోటా కింద మీరు ఏమని ఇచ్చినారు? మీరు ఎగ్జామ్ రాయకపోయినా కూడా మీకు ఉద్యోగం ఇస్తామని చెప్పినారు. మళ్ళీ జీవోలను మీరే సవరించుకున్నారు. కొత్తగా బ్రిడ్జ్ గేమ్ అంటే పేకాటతో సహా అన్ని గేమ్స్ని స్పోర్ట్స్ కోటాలోకి తీసుకొని వచ్చినారు. కొత్తగా స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఇచ్చినారు. ఎలిజిబుల్ లేని వాళ్ళకి స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఇచ్చినారు. ఇవన్నీ దానిలోకి సమాధానం చెప్పమని చెప్పి చెప్తుంటే మీరు ఇవ్వలేకపోయినారు, మేము ఇచ్చినాము, తప్పు కదా ఇది. అంటే మీరు ఎట్లయినా అమ్ముకోవచ్చా? బాధితులు అడిగే బాధితుల పక్షాన మేము మాట్లాడుతున్నాం తప్ప మా సొంత ఎజెండా కాదు కదా డిఎస్సీ అని. అంటే బాధితులే మీ పక్షాన లేరు, కేవలం రాజకీయ మనుగడ కోసం వైసీపీ ఇదంతా ఆందోళన చేస్తుందనేది వాళ్ళ వాదన. రాజకీయ మనుగడ మాకు అవసరం లే. మీరు గ్రామాలలోకి పోతే కానీ నీళ్లు ఇవ్వడం లే అని చెప్పి రైతుల ఆందోళనతో ఉన్నారు. పండించిన పంటలకు రేట్లు లేవని చెప్పి రైతుల ఆందోళనలో ఉన్నారు. విద్యార్థులు కూడా నిరుద్యోగ భృతి ఇవ్వడం లే అని చెప్పి ఆందోళనలో ఉన్నారు. ఉద్యోగాల కల్పన చేయడం లే అని చెప్పి ఆందోళనలో ఉన్నారు. ఇవన్నీ మీరు ఇచ్చినారా నిరుద్యోగ భృతి? దానికి ఒక్కదానికి నువ్వు సమాధానం చెప్పు. మాకు మనుగడ ఏమవసరము? 18 ఏళ్ళు దాటిన ఆడోళ్ళకి 1500 రూపాయలు ఇస్తామన్నారు, ఇచ్చినారా? మాకెందుకు ఆందోళన? మీరు ఒక ప్రాజెక్టు పేరు తీసుకున్నా, ఒక స్కీమ్ పేరు తీసుకున్నా, ఒకటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారన్నా గుర్తుకు రావాలా, లేదా జగన్మోహన్ రెడ్డి గారన్నా గుర్తుకు రావాలా, లేదా అప్పట్లో ఎన్టీ రామారావు గారన్నా గుర్తుకు రావాలా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఏం గుర్తొస్తుంది? స్కాములు తప్ప. అమరావతి పేరిట దోపిడీ. ఇవన్నీ ఎందుకన్నా? రేపు దేశంలో మీరు ఫేక్ అలిగేషన్ చేస్తున్నారు కదా. భోగాపురం ఎయిర్పోర్ట్ మేమే కట్టినామంటున్నాడు కదా చంద్రబాబు నాయుడు. ఇది ఫాస్ట్ జనరేషన్. ఈ జనరేషన్లో యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము ప్రతి దాంట్లో సబ్జెక్ట్ గ్యాదర్ చేయడంలో, నాలెడ్జ్ సంపాదించడంలో ఈ జనరేషన్ చాలా స్పీడ్లో ఉంది. ఎవరు పని చేసినారు, ఎవరు పని చేయలే, ఎవరు మాటలు చెప్పినారు, ఎవరు అబద్ధాలు చెప్పినారు, ఎవరు దౌర్జన్యం చేసినారు, ఎవరు మంచి చేసినారు అని తెలుసుకోలేని మూర్ఖపు పరిస్థితుల్లో ఈ జనరేషన్ అయితే లేదు. కాబట్టి లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ఆరోపణలను కనుక్కోలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలైతే లేరు. మనమేమన్నా మూర్ఖులం కావచ్చు, కానీ రాష్ట్ర ప్రజలైతే, ఈ జనరేషన్ అయితే అస్సలు కాదు. అంటే ఆల్రెడీ టైం డేట్ ఫిక్స్ అయింది, నేను చర్చకు సిద్ధము అని చెప్పేసి లోకేష్ సవాల్ విసురుతే జగన్ పారిపోతున్నాడు, రావడం లేదనేది లోకేష్. పేర్ని నాని గారు చాలా స్పష్టంగా ఇచ్చినారు, మీరు చూసినారో లేదో. లోకేష్, నువ్వు చర్చకు వచ్చేదానికైతే మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చర్చకు రావాలంటే మీ ఫాదర్ నారా చంద్రబాబు నాయుడు గారిని రమ్మనండి, డేటు ప్లేసు మీరే ఫిక్స్ చేయండి, వస్తాడు.
అది మాట. అది మీరు విన్నారు లేదు? నిన్న అమిత్ షాని మీ పార్టీ నేతలు కలిశారు, ఏం చెప్పారు అమిత్ షా గారు మీ పార్టీ నేతలు? ఇచ్చినారు కదన్నా, జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత తగ్గించినారు. ఎక్కడికి పోయినా కూడా లక్షల మంది జనం కంప్లైంట్ ఇచ్చారు సార్, ఆయన ఏమైనా చెప్పారా? నేను లేను కదన్నా, కనుక్కుంటా పార్టీ.